సమస్యల్లో రైతు నష్టపోయాడో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. రైతు పంట దిగుబడిలో నష్టపోయాడు, వ్యయం ఇప్పుడు కోత వ్యయంలో నష్టపోయాడు, అదేవిధంగా ఇప్పుడు సపోర్టివ్ ప్రైస్ రాక నష్టపోతా ఉన్నాడు. అంటే రోడ్డు మీద ఆరబెట్టుకుని ఎప్పుడు ఎవరు కొంటారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు దీన్ని ఆసరాగా తీసుకుని, అంటే ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటే ఏ విధంగా కొందరు దళారులు ఆసరాగా తీసుకుంటారో ఆ విధంగా ఈరోజు రైతు పరిస్థితి ఉంది. ఆసరాగా తీసుకుని మీరు 1400కి ఇస్తారా, 1200కి ఇస్తారా, 1300కి ఇస్తారా అని చెప్పి రైతుని అడుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు రైతు పరిస్థితి ఏంటంటే ఏదో ఒక విధంగా ఈ ధాన్యాన్ని మనం పంపించేస్తే బాగుండు అనే ఒక ఆలోచనతోటి రైతు ఎంతకైనా అమ్మడానికి సిద్ధపడిన పరిస్థితి ఈరోజు గ్రామాల్లో ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ కనిపించట్లేదు. పబ్లిసిటీ ఏదో రైతుని మేము ఆదుకుంటా ఉన్నాం, మేము రైతుకి పెట్టుబడి పెడతాం. ఇప్పుడు నిజంగా కూడా చెప్పాలంటే రైతుకి దాదాపుగా 40,000 రూపాయలు వీళ్ళు పంట సాయంగా ఇస్తానన్న డబ్బులు అన్నదాత సుఖీభవ 40,000 రూపాయలు ఇవ్వాల్సింది వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా 7 లక్షల మందికి మళ్ళీ కోత పెట్టారు. అంటే అన్ని వ్యవస్థల్లో కూడా రైతుని నిర్వీర్యం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే ఈరోజు రైతు పరిస్థితి ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉందంటే అసలు మాకు పంట నష్ట పరిహారం సంగతి తర్వాత ఈ ధాన్యం ఏదో ఒక విధంగా అమ్ముకోవాలని చెప్పి ఆ పంట నష్టం గురించి ఎలాగో రైతు మర్చిపోయాడు. ఈరోజు ధాన్యం కొనే పరిస్థితి లేదు. కానీ ఈ సిస్టంలో నిజంగా తేమ శాతం 17% ఉంటే ప్రభుత్వం తీసుకోవాలి, రైస్ మిల్లర్ కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డ్రైయర్ ఉన్నటువంటి రైస్ మిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఎక్కువ తేమ శాతం ఉంటే ఏదో ఒక కిలో ఏదో కట్ చేసే సిస్టమ్ ఏదో ఉంది. కానీ ఇప్పుడు అసలు ఆ సిస్టమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సిస్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి వ్యాపారస్తులు ఎంటర్ అయిపోయి 1400కి ఇస్తావా, 1300కి ఇస్తావా అని చెప్పి ఈరోజు రైతుని బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ ఈ రైతు పేరు మీదే ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ ఆ రైతే ఆనెస్ట్గా తీసుకెళ్ళి ఆ వ్యాపారస్తుడికి డబ్బులు ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ రాజకీయ నాయకులు కూడా అందులో ఇంటర్ఫీర్ అయిపోయి ఒక మాఫియాగా ఏర్పడి రైస్ మిల్లర్ దగ్గర నుంచి వ్యాపారస్తుడి దగ్గర నుంచి అందరూ కూడా ఒక మాఫియాగా ఏర్పడిపోయి ఈరోజు ధాన్యం కొనే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా చరిత్ర లేదు. కనీసం యూరియా కూడా అందించిన పరిస్థితి లేదు. పంట విత్తిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రైతు పడినటువంటి చిత్రవద ఈ చరిత్రలో ఎప్పుడు ఈ సంవత్సరం పడినటువంటి చిత్రవద ఎప్పుడు కూడా రైతు పడలేదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే పాలకుల యొక్క నిర్లక్ష్యం. రైతుల పట్ల మీకు ఇంట్రెస్ట్ లేదు, మీకు ధాన్యం పండించడం గురించి మీకు ఇంట్రెస్ట్ లేదు. మీరు ఎంతసేపు కూడా ఏదో పెట్టుబడి తెస్తున్నాం, ఏదో సమ్మిట్ పెట్టాం, మీరు తీసుకురండి, పెట్టుబడి పెట్టండి, సమ్మిట్ పెట్టండి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతుని ఆదుకోండి, రైతుని ఆదుకుని మీరు ఏ కార్యక్రమాలైనా చేయండి. కానీ మీరు ఒక పబ్లిసిటీకి పరిమితమయ్యి ఈరోజు రైతుని చిత్రవద చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.